జగన్మోహన్ రెడ్డి అంటే కరెక్ట్ గానే ఉంటాడు. నువ్వు నలుగురిని కలుపుకొని నువ్వు చంద్రబాబు తరపు నుండి సుఖమేముంది? పవన్ కళ్యాణ్ అన్నావు. పవన్ కళ్యాణ్ అంటే ఏది నీకు గుర్తింపు ఏంది? నీకు పార్టీ ఇచ్చాడా? పార్టీ నీకు ఏమైనా పార్టీ గుర్తిచ్చాడా? నీకు పార్టీ గుడివలా? నిన్ను కనిపెట్టుకున్న వాళ్ళు వెనక తోకాలి ఆంజనేయులు తోకాలి ఏడుస్తున్నారు. వాళ్ళు గుర్తుంచుకో. పవన్ కళ్యాణ్ ఏమండి సార్, నువ్వు వాళ్ళని గుర్తుంచుకో. ఒక్కటే, మీరు నలుగురు కలిసిన జగన్మోహన్ రెడ్డి ఒంటి చేతి బట్టి నలుగురు కలిసిన కలుసుకున్నా కానీ పాని అనిమిరెడ్డి మా శాసన పరిధి బుజ్జికి ఓట్లు ఎత్తే టీడీపీలో పోయాడు. ఓడి బుచ్చి ఫ్యాన్ గుర్తుని అద్దెకు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇవ్వకపోతే కొప్పరపాలెం కొండవెత్తి వీరనాని ఎంపీడీసీ గిఫ్ట్గా ఇస్తామని పాని మాట ఇచ్చాం. పాని అనిమిరెడ్డి ఆయన దెబ్బకి బుజ్జికి మైండ్ పోతేనే జై జగన్ జై జగన్ 5 బస్సులు పాని అనిమిరెడ్డిని అద్దెకు నియోజకవర్గంలో పాని అనిమిరెడ్డి జెండా వైఎస్ఆర్సీపీ జెండా అద్దెకు నియోజకవర్గంలో బాధ్యతనే అది గుర్తు. ఒక్కసారి వైసీపీలో కలిసి టీడీపీలో బుజ్జికి ఓటేసేవాళ్ళు ఒక్కడు లేడు. మాది బలికొరం మండలం సంతమాగులూరు. ఒక్కడు కూడా సంబంధం, ఒక్కడు కూడా బుజ్జికి ఓటేసేవాళ్ళు ఎవరు నమ్మరు. ఏడ గెలిచి ఆడకపోయి వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఏడ గెలిచి ఒకసారి టీడీపీలో గెలిచి అంత మాత్రం ఎవడు ఓటేయడు. వాడికి ఎవడు నమ్మి ఓటేసాడు ఒక్కడ కూడా లేడు. జై జగన్ జై జగన్. అద్దెకు నియోజకవర్గం పల్లెకొరం మండలం మొత్తం వైసీపీ కంచు కోటే. పేరేంటి? నా పేరు నాగేశ్వరరావు అన్న. తాళ్ళూరు అన్న. అన్నా మేము దాదాపు 400 మంది వచ్చినాం అన్న. అస్సలు తిరిగే లేదు మనకి. నువ్వు 100 చెప్పుకో, మనకు తిరిగే లేదు. ఎవడు ఎన్నన్నా కామెంట్లు పెట్టుకొని అన్ననే ఇంకోటి చదువుతాను. ఇప్పుడేంటి అన్నని టచ్ చేసే మగోడే లేడన్న. మా దర్శన నియోజకవర్గం బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకి తిరిగే లేదు. ఎవడు ఎంతమంది అన్న రాని అన్న మా ఇంటికి గోడ బేకలాడు. అన్న ఇంటికి అదే జగనన్న సింగిల్ గా వస్తాడు, తిరిగే లేదు. వాడు ఎంతైనా ఉని అన్నతో పాటు తిరిగే లేదు. అంతే తిరిగే లేదు. ఎవడు చూడు అన్న సభ పెట్టేలకి ఈ అమ్మ ఎంత ట్రాఫిక్ అయిపోయింది చూసుకో ఒకసారి. నువ్వు ఎంత మంది జనాలు వచ్చారు చూసుకున్నావు. అంతే వాడు మగోడు అన్నకి తగ్గేదేలే. ఎవడైనా నా మాట తగ్గేదేలే. కానీ అన్నకు తగ్గేదేలా. చూసావా ఏడాబాడు ట్రాఫిక్ అల్లాడాబాడు. అన్న మీటింగ్ ఎక్కడ 2.5 కిలోమీటర్. అన్నకి ఎంతమంది జనాలు వేసారు ఒకసారి నువ్వు చెక్ చేసుకో, వీడియో తీసుకో. అది వాడిని రమ్మని ఎవడన్నా మీటింగ్ పెట్టమన్నాడా? చూద్దాం మరి, చూసుకో మరి. 2.5 కిలోమీటర్లు అన్నకి ట్రాఫిక్ ఉంది. అది ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఎవరు 2024లో జగనన్నే సీఎం 5.5 కిలోమీటర్లు జనాలు ఒక్కర్లు నడుచుకుంటూ పోతున్నారు జగనన్న కోసం. చూసుకో మరి. చంద్రబాబుని పెట్టమని చూద్దాం మరి. అంతే అంతే అన్న. జగనన్న రావాలి, జనాల కష్టాలు తీర్చేస్తాడు. వాళ్ళతో మాకు అవసరం లేదు. జగనన్న వచ్చినాక మేము లాభరంలో మేము బతికాం అంతే.
ఇంకెవరు లేరు. అదే జై జగన్, జై బుచ్చపల్లి. మీరు సభకు వచ్చారు కదా, ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చాం అంటే జగన్ మీటింగ్కి వచ్చాం, సిద్ధానికి వచ్చాం. ఏ ఉద్దేశంతో? ఏ ఉద్దేశంతో? సంక్షేమ పథకాలు వచ్చినాయా? మాకు వచ్చినాయి. గ్రూపుల తరపున మాకు 12,000 వచ్చినాయి. మా పిల్లలకి స్కూల్ ఫీజు వచ్చింది, 15,000 పడ్డాయి. మాకు పొలానికి జగనేసే 2,000 ట్రిప్కి మాకు పడుతున్నాయి. బాగుంది, ఆయన బాలం బాగుంది కాబట్టి మేము రాగలిగాం. జగన్ అన్నకి డబ్బులు ఎందుకు? ఆయన అన్ని మాకు మంచి చేస్తున్నాడు. ఇంకా డబ్బులు తీసి విలువ ఏముంటుంది, వేస్తాం. సభకి జగనన్న మీద అభిమానంతో వచ్చాం. డబ్బులు ఎట్టేస్తారా? మేము అభిమానులు అయితే గుండె చించుకుంటే జగనన్న వస్తాడైతే జగన్ ఓట్ ఫర్ ఫ్యాన్. ఒకవేళ ఓట్లు వీళ్ళందరూ కలిపి వస్తున్నారు, చీలితే ఓట్లు చెల్లుతాయి కదా. సింహం సింగిల్ గా వచ్చింది కన్నా, వందలు గుంపులు గుంపులుగా వస్తాయి. ఎవరు వచ్చినా కూడా ఎవరు ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది. గ్రామ స్థాయికి వెళ్తే డెవలప్మెంట్ లేదు, ఎక్కడ లేదు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచి ఉంది? ఆరోగ్యశ్రీ ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంట్ 24 lakhs చేశాడు కదా. 5 lakhs నుంచి 10 lakhs దాకా ఉంది. 25 lakhs చేశాడు కదా. ఆరోగ్యశ్రీ అప్పుడు కన్నా ఇప్పుడు ఇంప్లిమెంట్స్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు డోక్రా గ్రూపులో ఉన్న మహిళలకు కానీ సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా నడిపింది వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి కదా. 1,00,000 ఇళ్ల పట్టాలు పంచింది కూడా నిన్న ఒంగోలులో 3,40,000 పట్టాలు పెంచింది. మన దేశ చరిత్రలో ఇంత వాటికి ఏ ముఖ్యమంత్రి పంచడం. మన దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమైంది. మరి ఇప్పుడు 3 పార్టీలు కలిపి వస్తున్నాయి. 3 పార్టీలు అప్పుడు రావచ్చుగా. 3 పార్టీలు అప్పుడు కరోనా అప్పుడు రావచ్చుగా. అప్పుడు జనానికి అందరూ ఎల్ల కులాలు అయిపోయారు, చచ్చిపోయారు. అప్పుడు ఆదుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు రావచ్చుగా జనం. 3 పార్టీలు అంటే బలం లేని వాళ్ళు, బలహీనుడు. రాజు బలవంతుడైతే బలం మీద కొట్టని అందరూ వేగమవుతారు. బలవంతుడు 3 పార్టీలు ఒకటైనాయి అంటే 3 పార్టీలు ఒకటైనప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ రాజు బలవంతుడు అవుతాడు. అప్పుడు ఒక సైడ్ ఇప్పుడు మా సపోజ్ జనాల్లో తీసుకుంటే ఒకటి మీద 3 వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు? ఒకటి వైపు సపోర్ట్ చేస్తారు, 3 పార్టీల వైపు చేస్తారా? అంటే వాళ్ళు కుట్ర చేయడానికే కదా వస్తుంది, కుట్ర చేయడానికే కదా. ఇక్కడ న్యాయం జరుగుతుంది, పేద ప్రజలకి, పెత్తందారులకి అన్యాయం జరుగుతుంది అనే సబ్జెక్ట్ మీద వీళ్ళు వస్తుంది. అవునా కదా? పేదవాడు బాగుపడాలంటే జగన్ రావాలి, పేదవాడు బాగుపడాలంటే జగన్ కావాలి. ఈ రాష్ట్రం కోరుకున్నది అదే. ఎవడన్నా ఏ ఇంటిలో ఏ లబ్ధి పొందలేదు ఎవరు? జగన్ ఉద్యోగాలు లేవు, గ్రాడ్యుయేట్స్ ఎవరన్నా ఎందుకన్నా ఉద్యోగాలు లేవేంది? రాంగల్లా జగన్ రాంగల్లా ఇచ్చాడన్నా. సచివాలయ ఉద్యోగాలని, వైద్య ఆరోగ్య శాఖలో కానీ, వాలంటీర్ల ద్వారా కానీ మొత్తం 8 ఉద్యోగాలు ఇచ్చాడన్నా. అంత లబ్ధి పొందలేదు. ప్రతి లేబర్ కుటుంబం అనేది అందరూ లబ్ధి పొందారన్నా, అందరూ లబ్ధి పొందారు. ఇప్పుడు పేదవాడికి పెత్తందారులకి యుద్ధం జరుగుతుంది అంతే. పేదవాడే ఎప్పుడైనా న్యాయం గెలుస్తాడంతే. పెత్తందారులు ఎప్పుడు కూడా 3 పార్టీలు కలిపి వస్తున్నాయి కదా, మరి ఓట్లు చీలుతాయి కదా, ఇబ్బంది అవుద్ది కదా. ఏ విధంగా కూడా చెలవన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర బలం లేకగా ఇంకొక పవన్ కళ్యాణ్ కలుపుకుంది. పవన్ కళ్యాణ్ కాకుండా బీజేపీ తోటి పొత్తు ఎత్తుకు పెట్టుకుంటా 3 రోజులు 4 రోజులు ఢిల్లీలో ఉన్నారు. జగన్ ని ఎదుర్కోలేకే కన్నా జనం దగ్గర బలం ఉంది, మనం చాలామనే కదా. అది నిన్న మొన్న పోయాడు, భయం వేసిపోయాడు. ఏడకి ఢిల్లీ అమిత్ షాని కలవటానికి పోయాడు. నేను ఎట్టా ఓడిపోతాను, నన్ను జైల్లో పెడతారు అని భయం వేసి వెళ్ళిపోయాడు. అదే నర్సు అవుట్సోర్సింగ్ పోస్టులు రెగ్యులర్ పోస్టులు కదా చేశాడు కదా జగన్. మరి ఏ ముఖ్యమంత్రి చేయలేదు కదా ఇంత వాటికి.